హే గాయ్స్, చూసారా నోము పూజ ఎంత బాగా అయిపోయిందో. శివయ్య ఆశీర్వాదం అందరికీ దక్కాలి. అఖండ దీపం పెట్టాం చూడండి. అందరూ దీపాన్ని దర్శించుకొని ఒక్కసారి ఓం నమ శివాయ అనండి. మీకు కూడా శివయ్య అనుగ్రహం, శివయ్య ఆశీర్వాదం అందరికీ దక్కాలని ఈ కార్తీక మాసపు దీపాల వేళ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ. తర్వాత పూజ అయిన తర్వాత భోజనాల టైం అయిందండి. చూసారా ఎన్ని రకాల వంటలు చేసామో. పాయసం, చిత్రాన్నం, అన్నం, పప్పు, వంకాయ కూర చూస్తున్నారు కదా. ఇవన్నీ అందరికీ వడ్డించడానికి రెడీ చేసేసామండి. ఇప్పుడు అందరూ అతిథులు వచ్చి భోజనాలు చేసే వేళ అయిపోయింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి భోంచేస్తారని అందరూ నమ్ముతారండి. ఇలాంటి సమయంలో దేవతలే ఆశీర్వదించడానికి వస్తారంట. అందరూ చెప్తారు కదా, అతిథులని దేవతల్లాగా పూజిస్తారండి మన భారతదేశంలో. మీరు కూడా అలాగే అనుకోండి. మీరు కూడా పరమేశ్వరుని తలుచుకొని ఓం నమ శివాయ అంటూ తిన్నట్టు ఊహించుకోండి. ఓకేనా? అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నానండి. చెప్పారా మరి ఓం నమ శివాయ అని మనసులో ఎన్నిసార్లు అనుకున్నారు? ఈ నోము పూజ అంటే వంశానికి నిలబెట్టేది, వంశాన్ని అభివృద్ధి చేసే పూజ అటండి. చాలా ముఖ్యమైనదండి ఇది. కార్తీక మాసంలో 3వ సోమవారం పూట చేస్తారు. అతిథులందరూ ఎంత సంతోషంగా భోజనాలు చేస్తున్నారో చూసారా. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసామండి. పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చి భోంచేస్తారనే చిన్న నమ్మకం కూడా ఉంది.